అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమపరుద్దామండి. మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21 చదువుకుందామండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన మగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. చదవబడిన లేఖన భాగం. దేవుడు తన ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి వాక్యం విని ప్రభువా ఈ వాక్యం లోబట్టుకు, ఈ వాక్యం జాగ్రత్త వినటకు సహాయం చేయమని అప్పుడు ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములోనే అడిగి పెట్టుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లారా, ఇక్కడ ఒక మాట ఉందండి, ఆ మాట మీకు తెలియజేస్తాను. చూడండి, సంకల్పం నెరవేర్చడానికి మిమ్మల్ని పూర్తిగా సంసిద్ధులుగా చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనలను దేవుడు మన మీద ప్రేమని చూడండి పిల్లలు ఎలా చూపిస్తున్నారంటే, మనము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలని, మన దేవుని దృష్టికి నీతిగా ఉండాలని మనం పూర్తిగా చదవ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ఎదుగుతామో అప్పుడు మనకంటే ఒక జీతము ఏర్పడిద్ది. చూడండి, ఎవరైతే దేవుని వాక్యం నమ్ముతారో, ఎవరు దేవుని వాక్యాన్ని గైకుంటారో వాళ్ళు పూర్తిగా దేవుని వాళ్ళు నడుస్తారు. చూడండి, ఇంకా ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు ప్రీతికరమైన వాడిని మీలో జరిగిస్తాడు. సింపుల్ గా ఏంటంటే దేవునికి ఇష్టమైన పని దేవునికి ఇష్టమైనది ఏంటిదో అది ఖచ్చితంగా దేవుని మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మనము చెప్పుకున్నాం కాబట్టి మనం చెప్పుకొని పిలిచిన పిల్లలు అక్కడ ఏంటంటే మనం వాడు ఈ విషయం చెప్పుకున్నాం. పిల్లలు అది ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే తన జీవితం దేవునికి అప్పగించుకుంటారో, ఇక్కడ దేవుడు అదే పిలిచిన పిల్లలు దేవుడు ఇక్కడ అదే ఏమని పిలిచిన పిల్లలు ఏమనంటున్నాడు, తన చిత్తము మన చేతులు ఏం తిరిగించింది పిల్లారా, తన చిత్తము అంటే దేవుడు మన చేతులు ఏమి మన చేతులు అయినా చేయాలనుకుంటున్నాడు పిల్లారా. ఆయన మన చేతులు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మన దేవుడు మన జీతం అప్పగించుకుంటామో అప్పుడు మనకంటూ దేవుడు ఇంత మహిమ గలవాడా, నేను ఎందుకు జీతం దేవునికి అప్పుడే మనం బాధపడతాము. అందుకని ఎప్పుడేమో మన జీతం దేవునికి అప్పగించుకునే మాట తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి వాక్యం ప్రభువా, ప్రతి ఒక్క